మహేష్ ఫస్ట్ నుంచి అయితే తీయలేకపోయినాం. అడ్వెంచర్ అంటే కొండపోచమ్మ కాడ ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన అమ్మవారు ఏనే ఉంది. అసలు ఫస్ట్ నుంచి అయితే తీయలేము. జరా అడ్వెంచర్ చేయాల్సింది. ఇగో సాయిబాయి చూడు నెత్తికేసి టవాల్. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాము. చాలా మంది ఆ గుట్ట చెప్తారు కానీ ఆ గుట్ట కాదు. ఇక్కడ ఆరో మార్క్స్ మనం కరెక్ట్ గా చూపిస్తుంది. చాలా మంది ఆడదాకా పోయేసి మాకు దొరుకుతలేదని మరేసి వస్తారు. ఇప్పుడు మేమైతే ఇళ్ళ కుదరం, మరి ఇళ్ళ గడి ఉందా లేదా తెలియదు. ఎట్లుంది జరా కానీ కాళ్ళు అయితే సుర్రు అంటేనే బాయ్. అన్న మీరు తీసుకోరు ఇక కెమెరా. సాయిబాయి ఫస్ట్ దిగాడు. ఇగో పవన్ గాడు సాహసం చేస్తుడు. ప్రశాంత్ సాయి అందుకో ప్రశాంత్ దిగుతున్నాడు. నెక్స్ట్ యూట్యూబర్. నెక్స్ట్ మనం అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మూల కారణమైన వ్యక్తి ఇగో ఈ అందగాడే. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది సాయిబాయి దమ్ పట్టేస్తున్నాడు. మరి నా విద్యుంకేవు మనం చూసినట్టయితే ఇప్పుడు ఇంట్లో దాకా దిగాము. ఆరో మ్యాచ్ మనకు ఏమంటారు నడుచుకుంటే ఉంది. అమ్మవారి గడి ఉందంటే చూద్దాం. మనకి ఎక్కువ వస్తే ఎక్కువ కెమెరా పట్టుకొని పోయి కాటే నాకు దిగొస్తలేదు. ఆయనకు వచ్చేటట్టు వచ్చి దీపం ముట్టించేటట్టు కొంచెం గల్ల గురి అంటే ఇది హుండీ అంటారు కదా. హుండీ. హలో గైస్, ఇప్పుడైతే మాకైతే ఉండి దొరికింది. ఉండే కదా అది బ్రో. చెప్పు. హుండీ అంటారు కదా, బహుమతులు వేసేది ఉండే కదా. హారో మార్క్ అంటే ఇట్ కెన్ ఎగ్జిట్ ఎక్కుదాం. అడ్వెంచర్ అమ్మవారి దయా రెడీ కర్రా. మాకైతే దొరికేసింది. ఉడుతున్నా నేటివ్ ఇంకా చెట్టు వర్షం అవుతాను మెల్లగా కాదు కష్టం. సాయిగాడు ఎక్కుడు ఇక్కడ అందరు గమనించినట్టయితే అమ్మవారి కాకుండొచ్చు అని అనుకుంటారు. అమ్మవారి దగ్గర దీపం పెట్టిర్రు, చాలా పూజా సామాగ్రి కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది కాదు ఉత్తగా పెట్టిరు అనుకుంటారు. ఇలా దిగి మరి వచ్చి పెట్టిరంటే అమ్మవారు ఉన్నట్టే ఇక్కడ. అంటే ఇటు పెట్టి సాయి అంటే అందరూ మాకు దొరుకుతలే అంటారు కానీ అమ్మవారు కనబడాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి. పుణ్యం చేసిన వాళ్ళకి మాత్రమే అమ్మవారు కనబడుతుంది. అదృష్టం ఉండాలి. అంటే మాకు అదృష్టం ఉంది కాబట్టి మేము చూసినాము. మాకు ఇళ్ళ దాకా వస్తే ఇప్పుడు అమ్మవారు కనబడదు. చాలా మంది ఏం చేస్తారు, దాటిపోతారు కానీ అమ్మవారు కనబడతలేదు బ్రో అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. మాకైతే అమ్మవారి దర్శనం సంపూర్ణంగా ఇస్తుంది. తీసుకొని ఇప్పుడు మంచిగా బయలుదేరుతుంది. అమ్మవారు తీసుకురా చూపెట్టినావా? టార్చ్ చేసి పట్టుకో ఇట్లానే వీడియో. ఇప్పుడు నేనైతే దర్శించుకున్నా అమ్మవారు. అంత కష్టపడి వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ ఇక్కడ అమ్మవారిని చూసినందుకు. మీరు చూసుకున్నట్టయితే గూస్ బంప్స్ వచ్చినాయి. అంత అడ్వెంచర్ ఉన్నా కానీ సాటిస్ఫాక్షన్ అయితే అయింది అమ్మవారిని చూసినందుకు. ఇక పోతుంటే కాలు కాలే ఏం కాలే ఇక చూసినందుకన్నా. అంటే అదృష్టం ఉండాలంటారు కదా అమ్మవారిని. మాకైతే అమ్మవారు చూపెట్టింది. అమ్మవారిని చూస్తున్నా కొద్దిగా చూడాలనిపిస్తుంది. ఊపితే తెలియదు, పోకపోతే కుదరదుగా. ఇంత కష్టమా? దర్శనం అయితే వచ్చి రాగానే చేసుకుంటూ ఇక్కడ కూర్చుండి ఇక మా గురించి నేను పోతావు కంటిన్యూ. అరే చాలా అడ్వెంచర్ రా. పైన బ్రో పైనకి పవన్ నువ్వు కాదు పైన కాదు నేను పోతావు ఫస్ట్. నువ్వు సాయి చూడు ఇట్లనే పోయిండు.
దీనికి 3 దారులు ఉన్నాయి. 3 దారిలా కిందికేనా ఒకటి? ఇదే బెనిఫిట్. 3 ఏడు ఇగో పక్కన ఎక్కడికి రాదు. దానికేనా గట్టిని ఇట్లా కనిపిస్తుంది కానీ కింద ఏం సపోర్ట్ లేదు, ఎక్కలేం. కానీ రియల్గా ఇది అడ్వెంచర్. అమ్మారి కృప అది ఏమంటారు, ఫోన్ పట్టుకో. ఇంట్లో కూడా అమ్మవారు వెలిసిందంటే అసలు కొంతమంది దేవుడు లేడు అంటారు కానీ ఫోన్ పట్టుకో. నమ్మచ్చు దేవుడు ఉండడానికి. వచ్చేటప్పుడు ఫుల్ టాస్క్ అనిపించింది. ఈ గుట్టలు ఎక్కడికి తొడలు నొప్పి వచ్చినాయి. అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. ఇప్పుడు ఇసుంటి ఇంకా 2 గుట్టలు ఎక్కువన్నా ఎక్కుతా. అంత జోషు, అంత ఎనర్జీ, సాటిస్ఫాక్షన్, ఎనర్జీ అయితే వచ్చింది. సాయిబాయ్ అయితే దెబ్బ వెళ్ళిపోతుండు. కానీ ఒకటి ఏంటంటే ఎండకు మాత్రం కాళ్ళు విపరీతంగా ఆడుతున్నాయి. మా కాళ్ళు బుగ్గలు వస్తాయా నొప్పిలేదు తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఎక్కడికి భయపడ్డారు, ఇప్పుడేమో వాళ్ళే నాకన్నా ముందు పోతున్నారు. ఏం గది అక్కడ బిళ్ళ దిగు గొప్ప సాయి దిగుతాం. యాందిరయ్యా యాన్ చేస్తున్నా అలా ఏమైంది, కోతి వచ్చిందని చెప్పేసి అయితే ఇక్కడ పడిపోయాడు. ఇక్కడ జాకున్నాడు భయపడి జాకోని కోతికి ఇడికి ఈడ కిందికి ఉరికిపోయాలని చెప్పి ఈడ రౌతుల సాడు జాకును. నువ్వు చెప్తుంటే ఒట్టేనేమనుకుంటున్నా. మీరు అడ్వెంచర్ చేయాలి, మేము రావాలి, చూడాలనుకుంటే రండి, తెలుసుకొని రండి. ఇంకోటి ఆరో మ్యాచ్ చూసుకుంటే రండి, ఏడికి వెళ్ళాలి, ఏడ దిగాలనేది. ఇంకొకటి ఖచ్చితంగా ఏంటంటే వాటర్ బాటిల్ మాత్రం క్యారీ చేయండి. ఈ ఎండకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము వాటర్ బాటిల్ తెచ్చుకోలేము, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు దూపు అవుతుంది, ఎనర్జీ లేకుండా అయిపోతుంది. కానీ ఎనర్జీ వచ్చింది. అమ్మవారిని చూసిన సాటిస్ఫాక్షన్ లా ఈ ఎనర్జీ కాదు, ఇంకా 2 కొండలు ఎక్కి దిగుతాయి. ఇంకా 2 సార్లు కూర్చొని అయినా సరే కానీ ఇంకో 2 సార్లు కూర్చుంటాడు, ఇంకా 4 సార్లు అంటాడు. ఈ అడ్వెంచర్ మాత్రం లైఫ్ జీవితంలో మర్చిపోలేని ఇది. ఇంతకుముందు ఒకసారి కొమరవేల్ దగ్గర చేసినాం అట్లా. ఇప్పుడు కొండపచ్చమ్మ దగ్గర మేము ఫస్ట్ టైం యూట్యూబ్లో కూడా ఏ యూట్యూబర్ కూడా దిగకుండొచ్చు, మేమే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నా. మరి చూడాలి. సాయి అయితే వెళ్ళిపోయాడు, అందుకని ఫస్ట్ వెళ్ళిపోయాడు సాయి. మేము మనం మీద దర్శనం చేసుకున్నాం కదా, ఇక మన సాయిబాబా అయితే దర్శనం చేసుకుని డొర్కూరుకు పాలైన డొర్కూరుకి వచ్చిన కూస్తున్నాడు. అయితే ఇక్కడ కొండపోచమ్మ అమ్మవారు అనే వాస్తవానికి ఆడనే ఉంది, రియల్గా ఆడనే. కానీ పబ్లిక్కి ఇదంతా వేయడానికి ఇబ్బంది ఉండకుండా ఇక్కడ ఉన్న ప్రజల ప్రభుత్వం అని ఇక్కడ ఈ టెంపుల్ కట్టించి ఇక్కడ విగ్రహాలు పెట్టి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. కానీ అక్కడ కూడా రోజు చేస్తారు పంతులు వాళ్ళు. వాస్తవానికి అయితే రియల్గా అమ్మవారు అక్కడనే ఉంది, కానీ ఇక్కడ ప్రజలకి వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా ఇక్కడ గుడి కట్టించారు. ఆ గుడికి పెట్టచ్చు, మీరు గుడి కూడా చూడొచ్చు. మొత్తానికి అయితే దర్శనం చేసుకున్నాము, రిటర్న్ కూడా అయిపోయినాము, కిందికి వచ్చినాము. ఇక్కడ పబ్లిక్ ఇబ్బంది కాకుండా గుడి కట్టినాము. గుడి అదే గుడికి మేము అంటే పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఈడ విగ్రహం పెట్టి ఇక్కడ పూజలు చేస్తారు. అక్కడ చేసే పూజలు అక్కడనే చేస్తారు. ఆడనే అసలు రియల్గా అమ్మవారు అయితే అక్కడనే ఉంది. ఇది పబ్లిక్ ఇబ్బంది కాకుండా కట్టిన గుడి. ఎట్లా చెప్పు అడ్వెంచర్ నేనేం చెప్పాలి కదా. అంటే ఎట్లది సాయి ఎక్కడు నానా తిప్పలు పడ్డ సాయి మాత్రం అలా రాయలకి ఇంటికి మరి వచ్చి వాళ్ళు తిప్పలు తాకించుకొని అసలు సాయితో కాదనుకోండి. నాటుకోని తెలుసు కదా, తెలుగు విలేజ్ బాయ్స్ అంటే ఇంత పూర్తి అడ్వెంచర్ ఉంటుంది. ఇంత పూర్తి మీకోసం ఇంత పూర్తి సాహసం, ఇంకా ముందు ఇంకా మంచి సాహసాలు చేస్తాం తెలుగు విలేజ్ బాయ్స్ అంటే. మీకు సాయి ఆ కెమెరామ్యాన్ చెప్తలేడు ఇంతవరకు ఎట్లుంది సాయి? గూస్ బంప్స్ వేరే లెవెలా? రప్ప అంతేనా? బ్యాట్ బాల్ మేము ట్రిప్ అయితే చేసినాం, కానీ ఇది సమ్మర్ హాలిడేస్ లాస్ట్ వీక్ ఒకటి బ్యాట్ బాల్ కొన్నాం.
సమ్మర్ హాలిడేస్ లాస్ట్ వీక్ కాబట్టి మళ్ళీ ఇది సండే. ఈ సమ్మర్ ఇక స్కూల్ స్టార్ట్ అయితే కాలేజ్ స్టార్ట్ అయితే కదా, మళ్ళా లాస్ట్ వీక్ కాబట్టి యాదగిరిగుట్ట కాడ కొమరెడ్డి కాడ కొండకొచ్చారు ఫుల్ అంటే ఫుల్ అసలు. మేము పొద్దున 4కి లేచినాం అనుకుంటా, స్నానాలు చేసి యాదగిరిగుట్ట కాడ దర్శనం అయ్యేసరికి 8:30 9 అయ్యింది. 8:30 9 అయ్యింది. ఆడికేసి కొమరెడ్డికి వచ్చేసరికి కొమరెడ్డి కాడ అసలు మాకు దర్శనమే కాలేదు. ఎందుకంటే అంతగానో బస్ తమ్మి ఒకవేళ కొమరెడ్డి కాడ దర్శనం చేసుకోవాలంటే మేము ఈ టైంకి కొడపచ్చమ్మ కాడ ఉండకపోతుంది. కొమరెడ్డి కాడ దర్శనంలో లైన్ ఇప్పుడు కొడపచ్చమ్మ కాడ రేపు అద్భుతాలు ఆడ కొమరెడ్డి కాడ దర్శనం కాకుండా కాలేదు కాబట్టి ఇక్కడ 2 దర్శనాలు అయినాయి. కింద భక్తులు వేసుకునే దర్శనం అయింది, మీద అమ్మవారిది ఏమంటారు రియల్ గానే అమ్మవారు అక్కడ వెలిసిన అమ్మవారు కూడా దర్శనం అయింది. అంటే అదృష్టం. రెండు దర్శనాలు అయిపోయినాయి, కానీ రష్ మాత్రం దిగొచ్చాను. మేమేమో ఆడ దర్శనం చేసుకుంటే మా వాళ్ళు ఏమో మా కోసం కష్టపడి వీళ్ళేం కష్టపడతారు కూర్చుని అంతే కూర్చొని ముగ్గురు మాట్లాడి వస్తున్నాయి. కానీ ఆడ ఎక్కినా అంటే వాళ్ళు ఆమె కష్టపడుతుంది మనం కష్టపడుతుంది కష్టపడుతుంది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఈ 4,000 మనకి ఉండదు. ఆ కారు చూసిన కోసం వచ్చిన కష్టాలు. అడాప్టర్ మీద ఉంది, ఇలా అందుతే అంటే ఇక్కడ ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఫుల్ అయిపోయిందని చెప్పి ఆడబెడతారు, ఇక్కడ అందుతలేదు కదా, బాత్రూమ్లు ఉంటుందేమో అని చెప్పి ఇక్కడ పోతారు. అంటే మా వాళ్ళు ఎంత సాయిబాయ్ అయితే ఎంత తెలివిమంతుడు అంటే బాత్రూంలో కూడా చెక్ చేస్తారు.